ఎంతో అనుకుని ఎంతో చెప్పి తెరపైకి తెచ్చి కొత్త డిజైన్లను జనంపై రుద్ది ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల డబ్బుతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగిపోయి నీటినంతటినీ ఖాళీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంప్ హౌజులు, సొరంగ మార్గాలు వీటన్నింటినీ 36 నెలల టైంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. హడావుడి పనులు, రికార్డులు సృష్టించాలన్న పరిస్థితి తప్ప పని మీద శ్రద్ధ చూపెట్టలేకపోయారంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద 97,449 కోట్ల రుణాన్ని సమకూర్చుకోగా ఇందులో జూన్ 2022 నాటికి కేవలం 79 కోట్లను మాత్రమే అసలు రూపంలో రీపేమెంట్ చేశారు. 4,427 కోట్ల మేర వడ్డీగా చెల్లించారంతే. ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే 165 టీఎంసీల నీటితో కొత్తగా సుమారు 18 లక్షల ఎకరాల మేర పొడి భూమి సాగులోకి వస్తుందంటూ గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి వస్తున్నందున ఒక్కో సీజన్కు ఒక్కో ఎకరాకు సుమారు 50,000 మేర కరెంటు కోసమే ఖర్చు అవుతుందన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. గడిచిన 9 ఏళ్లలో 1.55 లక్షల కోట్లను సాగునీటి రంగంపై గత ప్రభుత్వం ఖర్చు చేసినప్పటికీ అదనంగా నీటిపారుదల విస్తీర్ణం పెరిగింది ఏమంత గొప్పగా లేదు. ఇక విజిలెన్స్ దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, రేఖ, ఏకకాలంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈఎన్సీ సంబంధించిన కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఇక్కడ కూడా అయితే లోపల విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్ఎండి సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర నిన్న ఫైళ్లు మాయమైనని చెప్పేసి వార్తలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు సాగునీటి ప్రాజెక్టులో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి అవినీతిని భాగవతం బయట పెడతాము, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలో కొన్ని ఫైల్స్ మాయం చేస్తున్నటువంటి అంశంపైన అదేవిధంగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం వెంటనే 12 చోట్ల ఇటు ఈఎన్సీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎన్సీ ప్రధాన కార్యాలయం దగ్గర మురళీధర్ సంబంధించిన ఛాంబర్ మనకు వెనక సైడ్ కనబడుతుంది. ప్రస్తుతం అయితే లోపల విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ఫైళ్లు కూడా స్వాధీనపరుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దానికి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి హరిరామ్ సంబంధించిన కార్యాలయాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. గత ప్రభుత్వాలు చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులో అవినీతి అవకతవకలపై పూర్తి స్థాయిలో కూడా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ధర్మిలో కొన్ని ఫైల్స్ కావాలని కొంతమంది అధికారులు మాయం చేస్తున్నారని వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయాలు అన్నింటిలో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏకకాలంలో ఉదయం నుంచి జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మురళీధర్ మనకు ఈఎన్సీ సాగునీటి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ జలసౌధలోని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ ఆయన కార్యాలయం ఉంది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనపరుచుకుంటున్నారు. దీంతో పాటుగా మనకు హైడ్రాలిక్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి 3వ ఫ్లోర్లో కూడా అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా తమ స్వాధీనంలో పరచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర ఫైళ్లు వేరే ప్రాంతాలకు తరలకు వెళ్లకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల కూడా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పష్టం చేసిన ధర్మిలో వారం రోజులుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేయడంతో కొన్ని ఫైల్స్ కావాలని గత ప్రభుత్వానికి సంబంధించిన అన్యాయులు ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు కొన్ని ఫైల్స్ను మాయం చేసే అవకాశం ఉంది, కొన్ని ఆల్రెడీ చేశారన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఎల్ఎండి సంబంధించిన ఆఫీస్ దగ్గర కూడా రాత్రి కొన్ని కంప్యూటర్స్ సిపియూలు కూడా తస్కరించారనేటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో
అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు 12 చోట్ల అయితే విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనంలో పరుచుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రాజెక్టుల వారీగా పూర్తి స్థాయిలో అప్డేట్గా 2014 నుంచి ఇప్పటివరకు జరిగినట్టు పరిణామాలన్నిటిపైన ప్రతి ప్రాజెక్టుకు ఎంత అలొకేషన్ ఇచ్చారు, ఏ ప్రాజెక్టుకి ఇచ్చారు, ఎవరు ఏ కంపెనీకి ఇచ్చారు దానిపైన పూర్తి స్థాయిలో కూడా వారి విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకుని స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది, సీల్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధుల కొరత కాకుండా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్గా హరిరామ్ ఉన్నారు. హరిరామ్ సంబంధించిన కార్యాలయం కూడా జలసౌధలో ఉంది. ఆయన కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వారి ఆధీనంలోకి వెళ్ళింది, విజిలెన్స్ అధికారుల ఆధీనంలోకి వెళ్ళింది. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా వారు సాధన చేసుకునే అవకాశం కలుగుతుంది. పోలీసు బృందాలతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జలసౌధ దగ్గర మాత్రం అధికారులు విజిలెన్స్ అధికారులు అయితే అన్ని హైడ్రాలిక్ సంబంధించిన పర్మిషన్ ఇచ్చినట్టు అదే కార్యాలయంతో పాటుగా ఈఎన్సీ మురళీధర్ సంబంధించిన కార్యాలయం, అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న హరిరామ్ సంబంధించిన కార్యాలయాన్ని అయితే తమ ఆధీనంలో చేసుకొని పూర్తి స్థాయిలో కూడా రికార్డ్స్ అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. రేఖ రైట్ సాదిక్, అయితే కేవలం డాక్యుమెంట్స్ పరంగానే ఈ పరిశీలన అయితే జరుగుతుందా, లేదంటే సిబ్బందిని కూడా ఏమైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా నిన్న ఎల్ఎండి సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర కొన్ని సిపియులు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా మారిపోయాయి, తస్కరించారు, దొంగతనం చేశారు, లేకపోతే కొన్ని కాల్ చేయడానికి ప్రయత్నం చేశారన్నటువంటి వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఫైల్ కూడా బయటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రతి ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ ఫైల్స్ ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్లకుండా మాత్రం ఉండే విధంగా మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేసింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అంశంపైన చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డు పిల్లల కుంగివేత, ఆ తర్వాత 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా దీనిలో అధికారుల యొక్క పాత్ర, అదేవిధంగా గత ప్రభుత్వ రాజకీయ నాయకుల పాత్ర, అదేవిధంగా కొన్ని కంపెనీల పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ అన్ని అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఉంటుంది కనుక ఆ డాక్యుమెంట్లు మాయం చేస్తే సాక్ష్యాలు లేకుండా చేసే ప్రమాదం ఉంది కనుక ఆ సాక్ష్యాలు తారుమారు చేయడం, లేకుంటే సాక్ష్యాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం ఈ విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో 12 చోట్ల మొత్తం పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ఆఫీసులను తమ స్వాధీనంలో చేసుకోవడం జరిగింది. కొన్ని ఆఫీసులు సంబంధించిన కీలకమైన ఆఫీసు సంబంధించిన దాంట్లో వాళ్ళైతే స్వాధీనపరచుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. మనకి ఇప్పుడు జలసౌధలో ఎర్రమంజి దగ్గర ఉన్నటువంటి ఈఎన్సీ కార్యాలయం జలసౌధలో ఉంది. సెకండ్ ఫ్లోర్లో మురళీధర్ సంబంధించిన ఈఎన్సీ అయితే ఉన్నారు. ఆయన కార్యాలయం మన వెనుక సైడ్లో ఉంది. ఆయన దాంట్లో ఇంకా ఇప్పటి వరకు కూడా విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క డాక్యుమెంట్ కూడా బయటికి వెళ్లకుండా ఉండే విధంగా, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేయకుండా, అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అంటే సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పుడు 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు ఎంతవరకు జరిగింది, పూర్తి స్థాయిలో దానిలో కంపెనీస్ ఎంతవరకు పార్టిసిపేట్ చేశాయి, ఎంత పనులు అయ్యింది, ఎంత బిల్లు చెల్లించడం జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఆ సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటాయి కనుక ఆ డాక్యుమెంటేషన్ కూడా కొన్ని తీసుకునే తస్కరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజిలెన్స్ అధికారులను అందరినీ అయితే అప్రమత్తం చేస్తుంది. వారు కూడా ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకోవాలి, తమ కట్టడి తీసుకోవాలి, అవసరం ఉంటే వాటిని సీజ్ చేయాలి అన్న అంశాలపైన కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా సోదాలు అయితే కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ పిల్లర్ల కుంగివేత తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా విజిలెన్స్ సిట్టింగ్ జడ్జి చేత లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటువంటి దాడులు అంటే విజిలెన్స్ దాడులు ఫైల్ సంబంధించినటువంటి వాటిని ప్రొటెక్షన్ చేసే విధంగా ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి అవకతవకలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించేందుకు గాను రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా స్పీడ్గా చాలా ర్యాపిడ్గా ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. రేఖ
సాదిక్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. మొత్తంగా 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది అంటూ కూడా ఎంతో గొప్పలు చెప్పారు. కానీ తీరా చూసేసరికి ఆ ప్రాజెక్టు కుంగిపోవడము, ఆ భారం ప్రజలపై పడడము, ఇదంతా చూసుకున్నప్పటికీ కూడా ఇంకా వారు తప్పు చేశామంటూ అని వారు ఇంకా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎస్ రేఖ, దీంట్లో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు 2 టీఎంసీలకు సంబంధించినటువంటి సామర్థ్యంతో ఉంది. మొదటిసారిగా అంటే కాళేశ్వరం సంబంధించిన ముఖదారమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీరం 3 బ్యారేజీలు ఉన్నాయి. దీనికి 2 టీఎంసీల చొప్పున ప్రతిరోజు 2 టీఎంసీలను ఎత్తిపోసే లక్ష్యంగా దాన్ని నిర్మించారు. కానీ 2 టీఎంసీలు కూడా ప్రజలకు అందుబాటులో లేదు, సాగునీటి అంటే విస్తరణ జరగలేదు. అదే కాకుండా అది ఫెయిల్ అయింది. అయినప్పటికీ మరో టీఎంసీ 3 టీఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చడం సందర్భంగా ఉంది. సో 3 టీఎంసీలకు సంబంధించిన పర్మిషన్ కూడా ఇచ్చి దాని ద్వారా పూర్తి స్థాయిలో కూడా అవకతవకలు వారి దగ్గర నుంచి వెళ్ళి కంపెనీ దగ్గర నుంచి వెళ్ళి కూడా పర్సంటేజ్లు తీసుకున్న వాదన కూడా బలంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఆ విమర్శలు కూడా చేసిన సందర్భం ఉంది. 2 టీఎంసీలకే గతి లేనప్పుడు 3వ టీఎంసీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అది కూడా నోటిఫికేషన్స్ అంటే టెండర్స్ కాకుండా కేవలం నామినేట్ ద్వారా ఎందుకు దాన్ని తీసుకురావాల్సి వచ్చిందని కూడా వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 2 టీఎంసీలకు సంబంధించిన దానిలో సాగు ఎంత విస్తీర్ణ జరిగింది, ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చారు, అదేవిధంగా 3వ టీఎంసీకి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, టెండర్స్ ప్రాసెస్ కాకుండా నామినేషన్ పద్ధతి ప్రకారంగా ఎట్లా తీసుకోగలిగారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వంకు పూర్తి స్థాయిలో కూడా దాని మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నీటిని ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ₹1,00,00,000 కోట్ల ప్రజాదానాన్ని వెచ్చించింది. అది చివరిగా పియర్లు మనకు మేడిగడ్డ దగ్గర పియర్లు 7వ బ్లాక్లోని 3 పిల్లలు కూడా కుంగిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ₹1,00,00,000 కోట్లు అన్నది అటు గోదావరి పాలైన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాదానాన్ని దుర్వినియోగపరిచినటువంటి అధికారులపైన, అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలపైన కూడా చర్య తీసేందుకు సిద్ధమవుతున్న ధర్మిలా కొన్ని ఫైల్స్ మాయం చేసేందుకు కొంత కుట్రపూరితమైన జరుగుతూ ఉంది. సో దీనిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఎండి సంబంధించిన దాంట్లో కొన్ని సిపిలు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా మార్చారనేటువంటి వాదన బలం పడుతున్న నేపథ్యంలో కొంత పోలీస్ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. సో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కూడా గతంలో ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు చేసే ప్రమాదం ఉందని కూడా పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే 12 చోట్ల మాత్రం పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అధికారులను రంగంలో దింపి ప్రతి ఫైల్ను కూడా మొత్తం తమ ఆధీనంలో తీసుకొని ఉండబోతుంది. ఎందుకంటే 2-3 రోజుల్లోగా ఇది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టబోతున్న నేపథ్యంలో గత ప్రభుత్వాలు చేసినట్టు సాగునీటి ప్రాజెక్టుల అవకతవకల అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం, దోషులను కఠినంగా శిక్షించడం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న ధర్మిలా వారికి దానికి భయపడి కొంతమంది అధికారులు, అదేవిధంగా కొంతమంది పాత సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకారంతో కొన్ని ఫైల్స్ మాయమవుతున్నాయన్నటువంటి వాదన బలపరుస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం ఈఎన్సీ అంటే ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ సంబంధించినటువంటి ఛాంబర్ మనకు జలసౌధలో 2వ ఫ్లోరు, ఈ 2వ ఫ్లోర్ దగ్గర సంబంధించినటువంటి ఈ యొక్క దాంట్లో ఇప్పుడు ఇంకా విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీని తర్వాత మనకు 3వ ఫ్లోర్ సంబంధించిన దాంట్లో చూసినట్టయితే మనకు కాళేశ్వరం కార్పొరేషన్ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి హరిరామ్ సంబంధించినటువంటి దానికి కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నట్టు కనబడుతుంది. హైడ్రాలిక్ సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఆఫీస్ను కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక్క ఫైల్స్ కూడా బయటికి వెళ్లకుండా పలు చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఫైల్స్ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పోలీసులు సహకారంతో విజిలెన్స్ అధికారులు ఫైల్స్ అన్నిటిపైన క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొన్ని ఫైల్స్ అన్నిటిపైన కూడా వాళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్ అన్ని కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా ఆ కార్యాలయాలపైన విజిలెన్స్ దాడులు చేయడం, కొన్ని ఫైల్స్ ను స్వాధీనపరచుకోవడం అనేది రాజకీయంగా కలకలంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేసిన ధర్మిలా ఇటువంటి దాడులు చేయడం అంటే ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధం కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.